ఆ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అమాత్య పదవి ఫీవర్ పట్టుకుందా? మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు కూడా మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? ఓవైపు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ ఆ పెద్ద ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత చూపుతున్న వేళ ఈ కొత్త ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఆటంకంగా మారనున్నాయా? అందుకే ఆ పెద్ద ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్నారా? ఇంతకీ ఎవరా పెద్ద ఆయన? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఆ నేతకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి? సీనియర్ వర్సెస్ జూనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవి పోటీ నెలకొన్న ఆ జిల్లా ఏది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు అమాత్య పదవి ఫీవర్ పట్టుకుందట. ఎవరికి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇందులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు ఉండటం కొసమెరుపుగా చెప్పొచ్చు. మేమేం తక్కువ, మంత్రి పదవికి తమకు అన్యర్హతలు ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారట జూనియర్ ఎమ్మెల్యేలు. ఈ తంతు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి మోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఢిల్లీ నేతలతో తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించి మంత్రి పదవి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరికొందరు ఉద్యమకారులమని, పార్టీ కోసం పనిచేశామని, అందుకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారట. ఎటొచ్చి వీరి ప్రయత్నాలు తమకెక్కడ ఆటంకంగా మారతాయోనని ఆ మాజీ మంత్రి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం రేవంత్ కు దగ్గరగా ఉండటం కారణంగా మంత్రి పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు. బోధన్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పాటు మరో 3 మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఈ 3 కొత్త ఎమ్మెల్యేలకు సుదర్శన్ రెడ్డికి సీనియర్ వర్సెస్ జూనియర్స్ అన్న చందంగా మారిందట పరిస్థితి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు మంత్రి పదవి ఇప్పించేందుకు సుముఖంగా ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ జూనియర్ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఆయనకు కొత్త తంటాలు తెచ్చిపెడుతున్నాయట. ఎల్లారెడ్డి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు కూడా తనకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగించి అమాత్య పదవి అడుగుతున్నారట. గత ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి ఎక్కువ ఓట్లు తెచ్చిపెట్టారని, తనకు అవకాశం ఇవ్వాలని నేరుగా అధిష్టాన పెద్దలకు విన్నవించుకున్నారట. మరోవైపు ఐటీ రంగంలో తనకున్న నైపుణ్యం, కంపెనీల ఆధారంగా పార్టీ కోసం చేస్తున్న కృషి దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి రేసులో నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న సన్నిహిత సంబంధం తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారంటున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇవన్నీ తన అర్హతలుగా చూపిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారట. మరోవైపు జుక్కల్ నుంచి గెలిచిన తోట లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులకు నేరుగా ప్రియాంక గాంధీతో మంచి సంబంధాలున్నాయి. దీనికి తోడు సామాజిక వర్గ కోణంలో తనకు అవకాశం ఇవ్వాలని జుక్కల్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ 3 కొత్త ఎమ్మెల్యేల ప్రయత్నాలు తన అవకాశానికి ఎక్కడ గండి కొడతాయోనని మాజీ మంత్రి, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి తలపట్టుకుంటున్నారట. అందుకే జూనియర్ ఎమ్మెల్యేలపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న చర్చ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది. చూద్దాం మంత్రివర్గ విస్తరణలో ఆ పదవి ఎవరిని వరించనుందో.